మార్క్స్ వార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21 వరకు మార్చి చదువుకుందాం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారేదో ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఏతిత్రని ఆయన అడగగా వారు 7 అనిరి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి యోగ్యంగా బలలో పాల్పొందుట కొరకై మనను సిద్ధపరచునుగాక. రొట్టెలు యేసు ప్రభు పంచిన తర్వాత జరిగిన సంఘటన గురించి ఇక్కడ మనం చదివినాం. ఇది 5 రొట్టెలు 2 చేపలు కాదు, ఇది ఆల్రెడీ అంతకుముందు జరిగింది. ఇది సెకండ్ టైం అనమాట. 8వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంది కదా, ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన ఎద్దుకు పిలిచి. అంతకుముందే 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపల గురించి అక్కడ రాయబడింది. 6వ అధ్యాయం 41 అంతటా 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారిని వడ్డించుడు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలందరికీ పంచిపెట్టాను. అది జరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇక్కడ 5 రొట్టెలు కాదు, 7 రొట్టెలు. ఇక్కడ 5,000 మంది కాదు, 4,000 మంది. ఇక్కడ 12 గంపలు కాదు, తర్వాత 7 గంపలు అయితేనాను. అది జరిగిన సంఘటన తర్వాత ప్రభు తన శిష్యులతో మాట్లాడి 3 విషయాల్లో వారిని కరెక్ట్ చేయడానికి ప్రభు ప్రయత్నించాడు. 3 విషయాలని ప్రభు వారిని హెచ్చరించాడు. ఇప్పుడు మనం చదివిన ప్యాసేజ్లో దేని బిడ్డలారా, విశ్వాస జీవితంలో చెప్పబడే ఈ 3 విషయాలు చాలా అరుదుగా మనలో కనబడుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకకరంగా ఉంటాయి. కాబట్టి ప్రభు వాటి నుండి మనకు విడుదల కలిగజేయాలని ఇష్టపడుతున్నాడు. తన శిష్యుని కూడా ప్రభు పరిపూర్ణంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి వారిలో తనకి ఇష్టం కానివేంటో చెప్పేవాడు, జాగ్రత్త పరిచేవాడు, వాటిని తొలగించేదానికి వారికి అవకాశం ఇచ్చేవాడు. చూడండి 14వ వచనం, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారేదో ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గొచ్చియు హేరోదు పులిసిన పిండిని గొచ్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపు. పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమని ప్రభువార్త చెప్తున్నాడు. బైబిల్లో పులిసిన పిండి పాపమునకు, చెడుగు, కీడుకు గుర్తుగా ఉంటుంది. దేవునికి ఇష్టం కాని దానికి గుర్తుగా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దానికి నిర్వచనం కూడా చెప్పబడింది. చదవండి, లేకపోతే ఎవరైనా. 1 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం. ఎటువంటి పులిపిండి? 1 కొరింథీ 5:8. దుర్మార్గతయు దుష్టత్వము అనుందా? ఆ పులిపిండి పేరేంటి? దుర్మార్గత, దుష్టత్వము అను పులిపిండి. యేసు ప్రభు పులియని రొట్టె కింద వచనంలో ఉంటుంది. ఆ పులియని రొట్టె జీవాహారము. యేసు ప్రభు ఆయన ఎలాంటి వాడు? నిష్కాపట్యము, సత్యము. కనుక పులిసిన పిండి దుర్మార్గత, దుష్టత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రభు అంటున్నాడు, ఇట్లాంటి పులిసిన పిండి మీలో ఉండకూడదు అంటున్నాడు. పులిసిన పిండిలో ఉన్న ఒక పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే 6వ వచనం చదవండి. 1 కొరింథీ 5:6 వచనం. కొంచెమే అయినా కూడా ముద్దంతటిని పాడు చేస్తారు.
కాబట్టి దుర్మార్గత, దుష్టత్వము, పాపము కొంచెమే అని అనుమతిస్తే అది కొంచెంతో ఆగదు, పాకిపోతుంది, జీవితం అంతటినీ పాడు చేస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకుంటే గన ఇశ్రాయేలీలు కనాన్కు వెళ్తున్నారు. మధ్యలో ఎరికో పట్టణం మీద దేవుడు వారికి విజయం ఇచ్చాడు. ఎరికో పట్టణాన్ని ప్రభు శపించినప్పుడు అక్కడ ఒక మాట 3 సార్లు ప్రభు చెప్తాడు, కొంచెము, కొంత, కొంత. ఎంత చక్కగా వారికి ఆయన వారిని హెచ్చరించినాడంటే చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెం ఆయనను ఎంతో కొంచెం కూడా వద్దు. కొంచెం తీసుకుంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు? తీసుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. అంతటితో ఆగుతుందా? కాదు. ఇశ్రాయేల్ పాళెమంతటికి శాపం తీసుకొస్తాడు. తీరా వాడు తీసుకుంది కూడా కొంతే. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఎంత? ఎవరు తీసుకున్నారు? అయితే రిజల్ట్ ఏమైంది? గానుక యెహోవా తీసుకుందేమో ఆకాను, కోపమేమో. చివరికి ప్రభు కూడా అంటాడు, ఏమంటున్నాడంటే చూడండి 11వ వచనం, 7:11. ఇశ్రాయేల్ పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధనను కొంత, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి ఏం చేశారు? వారు ఉంచుకున్నాడు. శపితమైన దాన్ని ఉంచుకున్నారు. అది ఎంతకాలం వాళ్ళు ఉంచుకుంటారో దాని చెడు ప్రభావం వారి అందరి మీదకి పడుతుంది. దేని బిడ్డలారా, మన ప్రభుల దగ్గర వచ్చినప్పుడు దేన్ని ఉంచుకుంటున్నాం మనం? శపితమైన దానికి మన జీవితంలో, లోక సంబంధమైన దానికి, పాపయుక్తమైన దానికి మన జీవితంలో అవకాశం ఇస్తున్నామా? దాన్ని ఉంచుకుంటున్నామా? అసలు ఆ విశ్వాసులు ఉంచుకోవాల్సింది ఏంటండి? ఏం ఉంచుకోవాలి? వాళ్ళు ఏం ఉంచుకోవాలా? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. రిఫరెన్స్ 11వ కీర్తన. ఎంత ఉంచుకోవాలా ఈ వాక్యము? కొంత ఉంచుకోవాలా? కొలస్సీ 3:16 ప్రకారము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేది. కొంత కాదు, ఎంత? సమృద్ధిగా మీలో ఉంచుకోవాలి. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉంచుకుంటే వచ్చే ఫలితం ఏమిటి? మన హృదయం ఎట్లా మార్చబడుతుంది? మంచి ధననిధిలాగా మార్చబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మంచి ధననిధిలోకి మార్చబడుతుంది. ఒకప్పుడు ఇదే హృదయంలో ఉండకూడనివన్నీ మార్క్స్ వార్త 7:27 ప్రకారం ఆ లిస్ట్ అంటూ ఉండేది. ఎప్పుడైతే పాపాన్ని తొలగించి పాపం యొక్క స్థానంలో దైవ వాక్యానికి హృదయంలో అవకాశం ఇస్తే గాన వాక్యము మనలను మంచి ధననిధిగా మారుస్తుంది. ఇప్పుడు ఏమొస్తాయి మంచి ధననిధిలో నుండి? సద్విషయాలు వస్తాయి, మంచి విషయాలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, ఇతరులకు మేలుకరమైనవి వస్తాయి, మంచి విషయాలు వస్తాయి, సద్విషయాలు వస్తాయి. అంటే మంచి సత్క్రియలు వస్తుంది. అది ప్రభుకు మహిమకరం కదా, ప్రభు సంతోషం కదా. సద్విషయం అంటే నిన్న ఒక సంఘటన విన్నాను. ఒక సిస్టర్ గారి గురించి నా వైఫ్తో మాట్లాడిన తర్వాత ఆవిడ చేసిన పని గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆ సిస్టర్ మన మందిరం కాదు కానీ మీలో చాలామందికి ఆ సిస్టర్ తెలుసు.
నా హృదయంలో చాలా సంతోషమైంది, నిజంగా ఆశ్చర్యమైంది, చాలా అరుదైన సంఘటన అనిపించింది. ఈ మధ్య జరిగిందంట. మద్దిలపాలెము జంక్షన్లో ఆ సిస్టరు ఉన్నారు, వెళ్ళాల వాళ్ళ ఇంటికి. ఆటో బుక్ చేశారు. ఆటో వాడు ఏం చేసినాడంటే అక్కడికి వచ్చి, మేడం నేను రోడ్డు మీరు ఇటువైపు ఉన్నారు, రోడ్ నేను అటువైపు ఉన్నా, ఆ ఎండ్లో ఉన్నాను, మీ ఎండ్లో ఉన్నారు, ఒక పని చేయండి, అక్కడ నేను రావడం కంటే సిగ్నల్ పడింది కదా, ఇప్పుడు మీరే నడుచుకుంటూ వచ్చేయండి, క్రాస్ చేసి వచ్చేయండి అన్నారంట. సరే ఆ సిస్టరు అలా అని చెప్పి రోడ్డు క్రాస్ చేస్తూ అట్లా మధ్యలోకి వచ్చిందో లేదో సిగ్నల్ గ్రీన్ లైట్ పడింది. ఎట్లా ఉంటాయండి ఆ మద్దిలపాలెం జంక్షన్, చాలా బిజీగా ఉంటుంది. ఒక్కసారిగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్తూ ఉంటే ఇక అప్పుడు అనుకున్నారంటే అసిస్టర్ అవుట్, ఎక్కడో ఏదో గుడ్డేస్తున్నాను, చచ్చిపోతున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు ఆమె తప్పించాడు. ఆ క్రాస్ చేసే రోడ్డు క్రాస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన ఆటో వాడు అక్కడ ఉన్నాడు. ఉంటే ఆటో వాడితో మాట్లాడి తీసుకెళ్ళిన తర్వాత వాడు ఫేర్ కంటే 100 రూపీస్ ఎక్కువ ఇచ్చి చాలా కూల్గా, బాబు ఎప్పుడు కూడా నువ్వు అలా చేయొద్దు, ఎప్పుడు కూడా అట్లా పిలవద్దు, ముఖ్యంగా పెద్దవాళ్ళని అలా పిలవద్దు, నిజంగా నేను చనిపోవాల్సిన దాన్ని, ఇంత భయంకరమైన పరిస్థితి, ఎప్పుడు కూడా ఇలా నువ్వు చేయకయ్యా అని చెప్పి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించాడు. అది సద్విషయం కదా. నేను అనుకున్నాను అదే స్పాట్లో నేను ఉంటే ఏం చేసేవాడిని, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడిని వాడికి. న్యాచురల్ అది. 4 కోపడేరా అని చెప్పి ఇక రైట్ క్యాన్సిల్ చేసి కంప్లైంట్ ఇచ్చి గందరగోళం చేసేది. ఈ సిస్టర్ ఏం చేశారు, నేను అనుకుంటాను వాడి మీద అది చెరగని ముద్ర వేసి ఉంటుంది. అరే ఇంత మంచి మాదిరా, ఇంత మంచి దేన్ని బట్టి వచ్చింది, ఏం ఉంచుకుంది ఆవిడ హృదయంలో? వాక్యము సద్విషయం తీసుకొస్తుంది. దుర్జనుడు తన చెడ్డ దాని నిధి నుండి ఏం తీసుకొస్తాడు? ఆకాను ఏం చేస్తాడు, ఏం ఉంచుకున్నాడు? శాపగ్రస్తమైంది ఉంచుకుంటే ఏం బయటకు వచ్చినాయి? ఇప్పుడు దుర్విషయాలు బయటకు వచ్చినాయి. ఏమిటా దుర్విషయం? ఓటమి, పరాజయం వచ్చేసింది. ఇజ్రాయెల్ ఓడిపోతున్నారు. మరణం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, శాపం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. చివరికి ఆకోరు లోయ అంటే బాధ లోయ. ఓటమి, మరణము, దుఃఖము, శాపము, ఇన్ని దుర్విషయాలు ఎందుకు బయటకు వచ్చినాయంటే ఏదైతే ఉంచుకోకూడదో అది నువ్వు ఉంచుకున్నావు, దాచిపెట్టుకున్నావు, బడిదే. ప్రభు అంటున్నాడు శపితమైంది, శాపగ్రస్తమైంది మీ మధ్య ఉంది, రిమూవ్ ఇట్, దాన్ని వెలుగులు తీయండి, అప్పుడు మాత్రమే అన్నాడు. ప్రేమ సోదరి సోదరుడా, నీ జీవితంలో దేన్ని ఉంచుకుంటున్నావు? దేనికి అవకాశం ఇస్తున్నావు? దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఉందా, స్థలం ఉందా? లేకపోతే కొంచెమే కదా, ఇది పెద్ద తప్ప, ఇది పెద్ద పాపమా సమర్థించుకుంటున్నావా? జాగ్రత్త, భయంకరమైన దుష్ఫలితాలు రాబోతాయి. ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఆరాధనలు విన్నాం, షరతులు లేకుండా బేషరతుగా ప్రభు ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. ప్రేమించి తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఆ ప్రేమను గుర్తెరిగితే, నీ పాపను ప్రభు ఎదుట ఒప్పుకుంటే, దేన్నైతే ఉంచుకొని బంధించబడ్డ పాప బంధకాల నుండే ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. లేకపోతే సోదరి సోదరుడను ప్రమాదంలో ఉన్నావు. ఈ మధ్యాహ్నమైన నీ పాప విషయాన్ని పశ్చాత్తాపడు. ఎందుకంటే దుర్విషయాలు బయటికి తేవడమే కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య నరక శిక్షకు నేను దారితీస్తుంది. అగ్నిగుండం, వేదన, నిత్య వేదన, మంటల్లో కాలిపోయే పరిస్థితి. అప్పుడు అనుకుంటావు, అప్పుడు బాధపడుతావు, అయ్యో భూమి మీద ఉన్నప్పుడు ఓ చిన్న ఆజ్ఞనే నేను గైకుంటే ఎంత బాగుండేది. ఆజ్ఞ కూడా భారమైంది కాదు, అది నా మేలు కోరికే ప్రభు ఇచ్చాడు. వాక్యాన్ని గైకుంటే ఎంత బాగుండేది. గైకొనకుండా ఉంచుకుంటూ వచ్చాను పాపము. నీళ్ళు ఉంచుకున్న పాపం నేను అగ్నిగుండంలో తీసుకెళ్తే ఎవడు తప్పిస్తాడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎవడు తప్పించలేడు. కాబట్టి ఇంతవరకు రక్షించబడకపోతే సోదరి సోదరుడా, ఇప్పుడే నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. యేసు ప్రభువా, నా పాపను క్షమించుము,
దీని నుండి నాకు విడుదల కలిగించమంటే ప్రభు యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రంగా చేస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. రక్షించబడిన దేవుని బిడ్డలుగా చూడండి, శిష్యులతో ప్రభు అంటున్నాడు 2 విధాల పులిపిండి గురించి వారితో మాట్లాడతాడు. చూడండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 15వ వచనం. పరిసయ్యుల పులిసిన పిండిని గొచ్చియు హేరోదు పులిసిన పిండిని గొచ్చియు జాగ్రత్త పడుడని వారిని. పరిసయ్యుల పులిసిన పిండి ఏమిటి? పరిసయ్యుల పులిసిన పిండి అంటే యేసు ప్రభువే చెప్పినాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. ఏంటా పులిసిన పిండి? హిపోక్రసీ, వేషధారణ. పరిసయ్యుల్లో ఇది పులిసిన పిండి. ఈ పరిసయ్యులు బయట చాలా నిష్ఠగా ఉంటారు, చాలా కష్టపడతారు, భక్తి వేషాలు వేస్తారు, చాలా ఇదిగా ఈవెన్ పుదీనాలో కూడా దశం భాగం ఇస్తారు. వీళ్ళ మతంలో కలుపుకోవడానికి ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడతారు. చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? వాళ్ళు ఎక్కడెక్కడ చుట్టూ వస్తారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒక్కని మీ మతంలో కల్పించుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేదురు. ఎవడైతే వీళ్ళ బోధకు లోబడి వచ్చాడో వాడిని అంత నరకపాత్రునిగా చేస్తారు. వీళ్ళు బయట చూడటానికి చాలా భక్తుల్లా కనబడతారు, అంత నటనే. హృదయంలో అంత భక్తి ఉండదు, యథార్థత ఉండదు. మనుషులంగా ఏం చూస్తాం? ఎప్పుడు కూడా పై రూపాన్ని చూస్తాం. మనం చూడగలిగినది అది లోపల మనకు కనబడదు, మనం గ్రహించలేము. ప్రభుకైతే ఆయన అంతరంగమును పరిశీలిస్తాడు, హృదయమును పరిశీలిస్తాడు, అంతరంగంలో ఆయన సత్యమును కోరేవాడుకుంటాడు. వీరి అంతరంగం బాగోదు. ఎట్లా ఉంటుందంటే ప్రభు అన్నాడు, సున్నం కొట్టిన సమాధులు. బయట బాగానే ఉంది, లోపల కల్మషము, సమాధులు, ఎముకలు. భయంకరమైన పరిస్థితి జీవితంలో ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు, నటించొద్దు, మీరు వేషధారణ వద్దు. మీరు బయట ఎలా ఉంటారు, లోపల ఎలా ఉంటారు, చేంజ్ చేస్తుండకూడదు. పిల్లరా, చాలాసార్లు విశ్వాస జీవితాల్లో ఇది కనబడుతుంది, వేషధారణ. మనం లేనిది ఉన్నట్టుగా చూపిస్తాం. మన ప్రొజెక్షన్ అలా ఉంటుంది. మనలో ఉన్నది లేనట్టుగా చూపిస్తాం. మనుషులను బోల్తా కొట్టించవచ్చు, కానీ ప్రభుని బోల్తా కొట్టించలేం. ఎన్నిసార్లు మనం అనుకుంటున్నాం వాళ్ళని ప్లీజ్ చేసినాం, వీళ్ళని ప్లీజ్ చేసినాం, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టాం, దానివల్ల నష్టపోయేది మనమే. పులిసిన పిండి కొద్దిగా ఉంది ఆ వేషధారణ, రాను దినాల్లో అది భయంకరమైన నష్టం తీసుకురాబోతుంది. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మన ఫెలోషిప్స్లో ఒక సంఘటన జరిగింది. ఓ మందిరంలో ఒక యవనస్తురాలు ఆరాధన చేస్తూ ఉండేది. అమ్మాయి ఆరాధన చేస్తుంటే ఎంతో బాగుండేది, చక్కగా ఆరాధన చేస్తే అందరూ బెన్సంపగా ఉండేది. అందులో ఆంటీ గారు ఉన్నారు ఆ మందిరంలో. ఆంటీ గారు ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి నా కోడలు అయితే బాగుంటుంది అనుకుంది. ఎంత చక్కగా ఆరాధన చేస్తుంది, ఈ అమ్మాయి నా కోడలు అయితే బాగుంటుంది అనుకుని తీరా చివరికి వాళ్ళ కొడుకునిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఈ ఆరాధన చేసిన అమ్మాయి ఇంటికి కోడలు వెళ్ళిన తర్వాత ఆమె చేసే ఆరాధనకు, ఆమె యొక్క ప్రవర్తనకు ఎక్కడ కూడా లేదు. మందిరంలో ఆరాధన చేస్తే దేవదూతులాగా ఉంటుంది, కానీ ఇంటిలో మాట వినదు, కోపం ఎక్కువ, అవిధేయత, అత్తకి కన్నీళ్ళు తెప్పించే పరిస్థితి. అంటే ఏంటి, ఆవిడలో ఏం కనబడుతుంది, ఆవిడ యాక్చువల్ స్టేట్ ఏంటి, ఆవిడ ఏం చేస్తుంది అక్కడ, ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది అక్కడ? గొప్ప భక్తురాలుగా, పరిశుద్ధురాలుగా, గొప్ప ఆరాధికురాలుగా బయలుపరుచుకుంటుంది. లోపల లేదు, బయట వేషం ఇస్తుంది. పరిస్థితులు పులిసిన పిండి. అది ఎంతో బాధపడుతూ వచ్చేది వాళ్ళ అత్తగారు.
వాళ్ళ అత్తగా పిల్లలు అడిగారు, ఏంటమ్మా ఈవిడిని ఇచ్చారేంటి అన్నయ్యకి, ఈవిడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆవిడేం చెప్పింది తెలుసా? నేనేం చేస్తానే, అమ్మాయి ఆరాధన విని అయ్యో ఎంత మోసపోయారు వాళ్ళు. ఆకాన్ కూడా నటించాడా లేదా? నటించాడు. దొంగిలించి దాచిపెట్టుకున్నాడు. అక్కడ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఓడిపోతున్నారు, కలవరము, 36 మంది చనిపోయారు. అసలు ఈయన భయపడిపోయి గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ గారు అందరూ అంతా ఉంటే అసలు నార్మల్గా ఉన్నాడు, క్వైట్గా, అసలు ఏమి ఎరగనట్టుగానే, అసలు ఏం తెలియనట్టుగానే ఎట్లున్నాడు. గోత్రాన్ని పట్టుకుంటున్నాడు, అప్పుడు బయట రాలా. వంశావళి పట్టుకుంటున్నాడు, అప్పుడు బయట రాలా. కుటుంబాల వైద్యగా అప్పుడు బయట, చివరికి వీడు వచ్చాడు, అప్పుడు చేశానండి అంటున్నాడు. అప్పుడు దాకా ఏం చేశాడు ఆయన? వేషధారణ. అంత అవసరమా? ప్రభుని అంత పట్టుకోవాలా? నేను రెడ్ హ్యాండెడ్గా ప్రభు బయటికి తీసుకురావాలా? ఎంతకాలం దాచుకుంటావు నీలో పాపాన్ని? ఎంతకాలము వేషధారణతో బ్రతుకుతావు? ఆ పులిసిని పిండి తీసి ప్రభు అంటున్నాడు, శిష్యులుగా మీరు చాలా ఎక్కువగా ఉండాలా. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలా. పరిసయ్యుల పులిసిన పిండి అనే వేషధారణ మీలో ఉండకూడదని ప్రభు వార్త అంటున్నాడు. తర్వాత 2వ చూడండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 15వ వచనం. పరిసయ్యుల పులిసిన పిండిని గుచ్చియు హేరోదు పులిసిన పిండిని గుచ్చియు జాగ్రత్త పడుడి. హేరోదు పులిసిన పిండి ఏంటి? హేరోదు ఎవడు? వాడు రాజుకుంటానికి ఇష్టపడుతాడు, హోమవాడు. హేరోదు పులిసిన పిండి, ఆ విషయంలో ఏంటి వీరు ప్రభు జాగ్రత్త పడతామంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇదే కాంటెక్స్ట్లో ప్రభు అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకాయులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుని వారితో చెప్ప. పరిసయ్యులు సద్దుకాయులు. ఈ సద్దుకాయులు హేరోదీలతో కలిసిన వారు ఉంటారు. హేరోదు కంచులతో సద్దుకాయుల యొక్క సాంగత్యం ఉంది, రాజకీయ బంధం ఉంది. అందుకని అక్కడ ప్రభు సద్దుకాయలని మాట వాడినాడు. ఈ సద్దుకాయల్లో ఉన్న తప్పు ఏంటంటే వాళ్ళ చాలా కేర్లెస్ లైఫ్. అసలు ఏం పట్టించుకోరు, అసలు ఏది కూడా పెద్ద నమ్మరు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వాళ్ళు నమ్మరు. పరిసయ్యులు నమ్ముతారు, పరిసయ్యులకి సద్దుకాయలకి అసలు పడదు. కానీ యేసు ప్రభు విషయంకి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి యేసు ప్రభుని చంపడానికి దురాలోచన చేస్తూ ఉంటారు. ఈ సద్దుకాయలు హేరోదు సపోర్ట్ చేస్తూ ఉంటారు, హేరోదుతో మింగిల్ అవుతూ ఉంటారు. అది హేరోదు పులిసిన పిండి. హేరోదు ఎవడు? యేసు ప్రభుకు శత్రువు. హేరోదు యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నాడు? లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనంలో యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నాడట? యేసును చంప చూచినాడంట. యేసు ప్రభుని చంప తెచ్చేవాడు ఆయన శత్రువు. అలాంటి వారితో వీళ్ళకి ఎందుకు పొత్తు? కాబట్టి లోక స్నేహము, శత్రువుతో స్నేహము. వీళ్ళేంటంటే లోక సంబంధమైన వ్యవహారాలతో. దేవుని వాక్యం అంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. కాబట్టి ఈ సద్దుకాయలు హేరోదు పులిసిన పిండి ఏం చూపిస్తుందంటే, దేవుని ప్రజల్లో ఉండకూడని లోకాన్ని గురించి చెప్పబడుతుంది. లోక స్నేహము దేవునికి శత్రుత్వం. అందుకనే యేసు ప్రభు అన్నాడు, ప్రభు వాక్యం చెప్పబడింది, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ గురించి ఆరాధనలు విన్నాం. ఆ తండ్రి ప్రేమ మనలో కొనసాగించబడాలంటే, ఆ తండ్రి ప్రేమ మనలో స్థిరపడాలంటే లోకము దూరపరచుకోవాలి. హేరోదు పులిసిన పిండి అది. ఆ తర్వాత ప్రభు వీడిని ఇంకొక విషయంలో సరి చేయడానికి ప్రయత్నిస్తాడు. చూడండి 16వ వచనం. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొని, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు?
అసలు ప్రభు వారికి ఏం చెప్తున్నాడు, వీళ్ళకి ఏం అర్థమవుతుంది? పులిసిన పిండిని గురించి ప్రభు వారికి చెప్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? రొట్టెలు లేవే అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు అక్కడ దానికి ముందు ఏం జరిగింది? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు. వీరు ఏం చేశారంటే వస్తా వీరి దగ్గరికి ఎన్ని రొట్టెలు ఉన్నాయి వీరి దగ్గర? వచ్చేటప్పటికి 14 వచ్చినాం, ఒక్క రొట్టె తప్ప మరి ఏమియో. వాళ్ళు అనుకుంటారా, రే ఇప్పుడు ఒక్క రొట్టె మనకి ఏం సరిపోతుంది? 7 గంపలు ఖాళీకి వదిలేసాము, అట్లా వదిలేసాము. 7లో కనీసం 2 గంపలు తెచ్చుకున్నా కూడా సమృద్ధిగా ఉండేదే. ఇప్పుడు ఒక్క రొట్టె ఎట్లా తినాలని ఆలోచిస్తుంటే ప్రభువు అని అంటాడు. ఇక్కడ వారిని ప్రభు ఏమి సంబోధించాడు? దయచేసి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఏమన్నాడు వాళ్ళని? అల్ప విశ్వాసులారా. ఒకప్పుడు అవిశ్వాసులు, కానీ ఇప్పుడు ఏమైనారు? అల్ప విశ్వాసులారు. నేనేం చెప్తున్నాను, మీరేం అర్థం చేసుకుంటున్నారు? ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, మీకు ఏం అర్థం అవుతుంది? నేను పులిసి పిండి గురించి చెప్తే మీరు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు. రొట్టెలు లేవనుకుంటున్నారు, ఒక్క రొట్టె ఉండిపోయింది అనుకుంటున్నారు. అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం ఉండకూడదండి విశ్వాసుల్లో. మనలో కూడా చాలాసార్లు ఇదే ప్రాబ్లం అవుతుంది. అవిశ్వాసులు అంటే కాదు, మనం విశ్వాసులమే, కానీ అల్ప విశ్వాసం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే 2 నష్టాలు వస్తాయి ఇక్కడ. అల్ప విశ్వాసం వల్ల ఏంటంటే కలవరం వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా, కలవరం వచ్చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, విశ్వసించువాడు కలవరపడాడు. అల్ప విశ్వాసం ఉంటే కలవరం వస్తుంది. అల్ప విశ్వాసం తీసుకొచ్చే మరొక పెద్ద డ్యామేజ్ ఏంటంటే ముంచేస్తుంది. అది ముంచేస్తుంది. అప్పుడు దాకా బాగానే నడిచాడు పేతురు. ఒక్కసారిగా అడుగులు తడబడుతున్నాయి, అడుగు నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాడు. భయము. ఇంకొక అడుగు వెళ్ళిపోతున్నాడు, నీళ్ళలో వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ప్రభువా మునిగిపోతున్నాను, ప్రభువా మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. వెంటనే చేయి చాపి ప్రభు అన్నాడు ఈ మాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడినాం. అల్ప విశ్వాసి ఏమవుతున్నాడు? ఇప్పుడు మునిగిపోతున్నాడు. కాబట్టి అల్ప విశ్వాసం ఆత్మీయ జీవితంలో ముంపుకు గురి తీస్తుంది. అల్ప విశ్వాసం మన ఆత్మీయ జీవితంలో కలవరానికి గురి చేస్తుంది. ఇది ఉండకూడదు. రక్షించాడు ప్రభు మనలను. బలమైన విశ్వాసులు ఉండాలని కోరుతున్నాడు, మంచి విశ్వాసులు ఉండాలని కోరుతున్నాడు. అందుకని మీరు ఆ తర్వాత చదవండి, ఒకటి ధన్ 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 అని చెప్పి ఎన్ని ప్రశ్నలు ప్రభు వారికి సంధించాడండి. మీరు లెక్క పెట్టి చెప్పండి నాకు. 16-17 వచనాలు ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ? 17 వచనం, యేసు అది ఎరిగి మనది రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? క్వశ్చన్ మార్క్. మీరు ఇంకొన గ్రహించలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోనరా? ఏంటండి ఎట్లా ఉన్నాయి ప్రశ్నలు? 7 క్వశ్చన్ మార్క్స్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు ప్రభు వారికి. మీరు చూడరా, మీ వినరా, మీకు గుర్తురాదా? ఎందుకన్నిసార్లు ప్రభు అంటున్నాడు, మరి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలో ఎన్ని గంపలు ఉండే ఎత్తిరి వారిని అడుగువారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలో ఎన్ని గంపలు నుండి ఎత్తితిరనే అడిగేవారు 7 అనేది. అందుకు ఆయన మీరు ఇంకను గ్రహింపకున్నారా? ఇంకా అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు. ఇన్ని కార్యాలు చేస్తున్నానయా మీరు. ఆ పరిచయాలంటే చూస్తారు కదా, వాళ్ళు విశ్వసించారు. అవిశ్వాసులు వాళ్ళు. మీరు ఎందుకు నమ్మట్లేదు నన్ను? ఆ కళ్ళ ముందు చూస్తారుగా మీరు గ్రహించలేరా? అసలు మీరు చూడరా, మీరు వినరా, మీరు జ్ఞాపకం చేసుకోనరా? ఎందుకు ప్రభు అన్ని విధాలుగా ప్రశ్నిస్తున్నాడు? ముఖ్యంగా వాటన్నిటి ద్వారా ఆయన అంతవరకు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు వాడికి రిమైండ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో
రాను దినాల్లో జరిగించగలడో అది వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేని బిడ్డలారా, ప్రభువుల దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉంది మన విశ్వాసము? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అంత బెంగలో ఉన్నావు? భవిష్యత్తు విషయమై ఎందుకు అంత టెన్షన్లో ఉన్నావు? ఉండకూడదే. టెన్షన్ నీకు ఎందుకు వచ్చింది? అల్ప విశ్వాసం. ఎందుకు మునిగిపోతున్నావు? క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఉండవలసిన నువ్వు ఎందుకు జారిపోతున్నావు? మేబీ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసం. అది ఉండకూడదు దేవుని బిడ్డల జీవితాలు. అందుకని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఇటువంటి అవి మన ఆత్మీయ జీవితానికి ఆటంకరంగా ఉంటాయి. ప్రభు ఏమో తన శిష్యుల్లో మంచి విశ్వాసం చూడాలనుకున్నాడు, కానీ వారికి అయితే ఒక అన్యంలో ప్రభుకు గొప్ప విశ్వాసము కనపడింది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ విశ్వాసం బట్టి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, కనుగొనలేదు అని ప్రభు అంటున్నాడు. ఏంటంటే ఆయన విశ్వాసం గొప్పతనము? 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, తన శూన్యతను ఆయన నమ్మాడు. తన ఖాళీతనాన్ని ఆయన నమ్మాడు. ప్రభు దగ్గర అంటున్నాడు, 2 సార్లు అంటాడు, నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రునిగాను, నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రునిగాను. తన పాత్రుని కాను, నాలో ఏమి లేదు, నేను వ్యర్థుడను, నేను సున్నా అంటువాడు. తన యాక్చువల్ సిచ్యుయేషన్ అంటే ఆయన గుర్తెరిగాడు. కానీ ఆయన ఎలాంటి వాడండి? ఈయనేమో పాత్రుడు కానంటే వాళ్ళందరూ ఇతడు నీ నుండి మేలు పొందుటకు యోగ్యుడు అని సమాజం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. శతాధిపతి, అధికారం కలిగినవాడు, ఔదార్యం కలిగినవాడు, దేవుని ప్రజలను ప్రేమించినవాడు, దేవుని ప్రజలకు సహాయం చేసినవాడు, దేవుని మందిరాన్ని కట్టించినవాడు. ఇంటి శ్రేష్టమైన గుణలక్షణాలు ఉన్నా కూడా ప్రభు దగ్గర వచ్చేటప్పటికి తన అల్పత్వాన్ని గుర్తెరుగుతూ నేను తన శూన్యతను నమ్మాడు. చాలాసార్లు ఎందుకు మనలో అల్ప విశ్వాసం పోవట్లేదు, బలమైన విశ్వాసం రావట్లేదంటే మన ఖాళీతనాన్ని మనం నమ్మట్లేదు. మనం గురించి మనకి చాలా ఎక్కువ ఇంప్రెషన్ ఉంటుంది. మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం, ఏం ఉండకపోయినా. చాలా శక్తిమంతులు అనుకుంటాం. ఖాళీతనం అన్నా కూడా నీ విశ్వాసము బలపడాలంటే ఇది మొట్టమొదటి మెట్టు. అసలు నీ హైట్ అంతా నువ్వు తెలుసుకో. యేసుప్రభు నామములు దొరుకుతాయి. యేసుప్రభు నామమును గద్దిస్తున్నాం, బంధిస్తున్నామంటే కుదరదు. ఆ గద్దించి బంధించాలంటే మనలో ఆ సామర్థ్యం ఉందా? వాళ్ళు కూడా యేసుప్రభు నామం మీద ఉచ్చారణ చేస్తున్నాడు. స్కెవయ్యను కుమారులు 7 ఏం చేశాడు? దయ్యము బట్టినవాడు, యేసును నేను ఎరుగుదును, పౌలు నేను ఎరుగుదు, అసలు మీరు ఎవరు అని చెప్పి నాకు అర్థం కాదండి. రాత్రి మేము మళ్ళీ బైబిల్ స్టడీ ఒకసారి చేసాం. వాడు వెళ్ళి కొట్టాడండి. కొట్టి వాళ్ళ మీద గెలిచిన తర్వాత వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు, ఎట్లా పారిపోయారు? చదవండి 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. దిగంబర్లు ఎట్లా అయ్యారండి? వాళ్ళు దయ్యం పట్టిన వాడి మీద పడి కొట్టాడు కదా, మీరు దిగంబర్లకు ఎట్లా వెళ్ళారు? ఏమైంది? ఎట్లా అవుతుంది? బట్టలు తీసి కొట్టాడు. ఈ మధ్య రాజకీయ నాయకులు చెప్తారు, మేము అధికారం వస్తే అట్లా అంటున్నారు. వాళ్ళు కొడతారు, దగ్గర వీడు మాత్రం బట్టలు తీసి కొట్టి దిగంబలుగా పంపించాడు. ఎందుకు? వీరి శూన్యత వీరు గుర్తెరగలేదు. మేము బంధిస్తాం, గద్దిస్తాం, వెళ్ళదు. అయితే శతాధిపతి ప్రభు దగ్గర వచ్చేటప్పుడు, ప్రభువా నేను అపాత్రును, నేను అయోగ్యును, నాలో
ఏ మంచితనం లేదు ప్రభా. తన విషయమై చక్కటి విశ్వాసం కలిగినాడు. అదే సమయంలో ప్రభు విషయం వచ్చేటప్పటికి ఎంత మంచి విశ్వాసం అంటే, ప్రభువా నువ్వు ఇంత దూరం రావాలా, మా ఇంటి దగ్గర రావాలా, అక్కర్లేదు, శ్రమ తీసుకోవద్దు, నువ్వు ఒక్క మాట సెలవి, దూరమైనా సరే, అదెంత దూరమైనా సరే నీ మాటల శక్తి ఉంది, ప్రభావం ఉంది, నా దాసుడు లేచి కూర్చుంటాడు. ఎంత తీవ్రమైన వ్యాధి అయినా కూడా, మరణకరమైన వ్యాధి అయినా కూడా నీ మాటలు, నీ ప్రభావం బట్టి ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, నూతన ఆరోగ్యం, శక్తి నాకు వస్తుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు విశ్వాసం ఉంది. నా విషయం నాకు విశ్వాసం లేదు, కానీ నీ శక్తిలో నీ ప్రభావంలో నాకు బలమైన విశ్వాసం ఉంది. జస్ట్ రిలీజ్ ఎ వర్డ్, అంతే. ప్రభుకు ఆశ్చర్యం ఇచ్చిన. కాబట్టి దేని బిళ్ళారా, ఎంతకాలం అల్ప విశ్వాసంతో బాధపడతాం, ఎందుకు కృంగిపోతావు, ఎందుకు కలవరపడతావు, ఎందుకు మునిగిపోతున్నావు? నీ ప్రభు రక్షించిన ప్రభు ఎంత గొప్పవాడు గుర్తెరుగు. అదని బట్టి నీ గురించి నీకు ఒక సరైన అవగాహన కావాలా. ప్రభు నాలో ఏం లేదు, నేనేం కాను, నేను అపాత్రుడు నాయకుడైన విశ్వాసం నీ శూన్యతలో నువ్వు నమ్ము. అదే సమయంలో ప్రభు యొక్క బలమైన శక్తిలో నమ్ము. అప్పుడు నీ అవిశ్వాసం ప్రభు నేను దూరం చేయగలుగుతాడు. ఇన్ని ప్రశ్నలు ఒకదాని వెంట ఒకదాన్ని ప్రభు వారికి ఎందుకు ఇచ్చాడంటే, వాళ్ళలో విశ్వాసాన్ని జనరేట్ చేయాలని ప్రభు కోరుతూ వస్తాడు. ఒకవేళ సోదరి సోదరుడా, ఇలాంటి అల్ప విశ్వాసం యొక్క వ్యాధితో నువ్వు బాధపడుతుంటే నువ్వేం చేస్తుందంటే, ఒకసారి ఆలోచించు, ఆగి ఆలోచించు, ఒకసారి తలంచుకో. గత కాలంలో నీ జీవితంలో పర్వతాల లాంటి సమస్యలు వచ్చాయి, వాటన్నిటిని ప్రభు తొలగించాడా? ఆశ్చర్యకరంగా పర్వతాల లాంటి సమస్యను తొలగించాడు. ఇప్పుడు నీ ముందెంత ఆఫ్టర్ ఇది తొలగించలేడా? తొలగించలేడు. గత కాలంలో ఎన్ని బంధకాల్లో నువ్వు బంధించబడ్డావు, ఎన్ని చెడు వ్యసనాలు నీకున్నాయి. పాపం యొక్క బంధకాల నుండి ప్రభు నిన్ను రక్షించినాడా లేదా? నిన్ను విడిపించినాడా లేదా? నేను స్వతంత్రంగా చేసినాడా లేదా? మరి ఈనాడు చేయలేడా ప్రభు? ఒకసారి ఆలోచించు. గత కాలంలో నీ ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చాడు, ఎన్నిసార్లు నిన్ను ఆదుకున్నాడు. అసలు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దాన్ని అత్యధికంగా చేసినాడు. అన్నిసార్లు నీ ప్రార్థన జవాబిచ్చిన. ఇప్పుడు చేయలేడా? ఆయన మార్పు ఉందా? ఒక్కసారి ప్రభు యొక్క కార్యాల గురించి నువ్వు ఆలోచన చేస్తే నీలో మంచి విశ్వాసం వస్తుంది. ప్రభు వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే మంచి ధననిధి అవుతుంది. సద్విషయాలే బయటకు వస్తాయి, ప్రభుకు మహిమకరమైన విషయాలే బయటకు వస్తాయి, ఇతరులకు ప్రోత్సాహకరమైన విషయాలే బయటకు వస్తాయి. కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం: వేషధారణ, ఈ లోక స్నేహము, అల్ప విశ్వాసం. ఒకవేళ మనలో ఉంటే వాటి నుండి ప్రభు మనకు విడుదల చేయాలని కోరుతున్నాడు. కనుక చెప్పబడిన వాక్య వెలుగులో మన జీవితం పరీక్షించుకొని ప్రభుల కొరకై సిద్ధపడదాం. ఈ వచ్చిన మందరం కలిసి చదువుకుందామండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను.